హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫ్రై పీస్ చికెన్ చేశాను. అది మీకు కూడా షేర్ చేయాలనిపించిందండి. ఫ్రై పీస్ చికెన్ ఎలా చేశానో ఇప్పుడు చూద్దామా. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని, కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో ఫ్రై పీస్కి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న మసాలా దినుసులు యాడ్ చేసుకుని వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఆయిల్లో ఫ్రై అయితే మంచిగా టేస్ట్ ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఆయిల్ తొందరగా మగ్గడానికి ఇందులో కొంచెం అంతా క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మరొకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మనం ఎంత బాగా కుక్ చేసుకుంటే ఫ్రైకి అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను మూత తీసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇలాగ మనం మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఉల్లిపాయలు అనేవి అడుగట్టకుండా మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారుగా నేను ఎలా ఫ్రై చేసుకున్నానో ఈ విధంగా మనము ఉల్లిపాయలు అనేవి బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత నేను ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. చికెన్లో నేను కారం, పసుపు, లైట్గా ఉప్పు యాడ్ చేసి మ్యాగ్నేట్ చేసుకున్నానండి. దాన్ని ఇలాగ కడాయిలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనము ఎంత బాగా మిక్స్ చేసుకుంటే కర్రీకి అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో యాడ్ చేసి మనము ఇంకా దీన్ని కలపకుండా మూత పెట్టి అట్లాగే దీన్ని మగ్గించుకోవాలండి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద దీన్ని మగ్గించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారా. ఇప్పుడు నేను మూత తీసి మీకు చూపిస్తున్నాను వాటర్ అనేది ఎట్లాగా చికెన్లో నుంచి బయటకు వచ్చిందో. ఇప్పుడు దీన్ని మీరు బాగా మిక్స్ చేసుకుని ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయే వరకు మీరు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ మనకి ఎట్లా పైకి తేలుతుందో. ఇప్పుడు మనము దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఈ కారం వేసుకుని కారాన్ని కూడా బాగా ఆయిల్లో మిక్స్ చేసుకోండి. చికెన్ అంతటికి కారం పట్టేటట్టు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మన మిక్సింగ్ని బట్టే మన కర్రీకి టేస్ట్ అనేది ఉంటుందండి. నేను ఆల్రెడీ చికెన్ మ్యాగ్నేట్ చేసినప్పుడు కారం వేసాను కదా, అందుకని నేను తక్కువ కారం వేసానండి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కర్రీ మసాలా యాడ్ చేసుకున్నానండి. అన్నీ ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి. జీలకర్ర పొడి మాత్రం 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే జీలకర్ర ఎక్కువ యాడ్ చేసుకుంటే చేదు అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు మీరు బాగా మిక్స్ చేసుకుంటూ దీన్ని కలుపుకోవాలండి. చూసారా నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర దీని మీద యాడ్ చేసుకుని మూత పెట్టి దీన్ని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. మనం వేసిన మసాలాలు, కొత్తిమీర, పుదీనా చికెన్కి బాగా పట్టి మంచి టేస్ట్ని ఇస్తాయండి. చూసారు కదా, ఈ విధంగా ఒక 5 మినిట్స్ మగ్గించుకుని మనము దీన్ని ఇలాగా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోండి. కింద నుంచి పై దాకా మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా నేను ఏ విధంగా మిక్స్ చేసుకుంటున్నానో. టేస్ట్ చేసి చూశానండి, కొంచెం నాకు సాల్ట్ తక్కువ అనిపించింది. అందుకే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మరొకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకున్నానండి. ఇది మీరు ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుందండి. ఫ్రై పీస్ చికెన్ కదా, మనం దీన్ని మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. లో ఫ్లేమ్ మీద పెట్టి మనం మిక్స్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటూ అలాగా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకుంటూ ఈ మసాలా అంతా దీనికి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఏంటి గరిటె మారిందని చూస్తున్నారా, నాకు కొంచెం తిప్పడానికి వీలుగా ఉంటుందని నేను ఇది పెట్టుకున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని టాస్ చేసుకుంటూ మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ మసాలా అంతా చికెన్కి పట్టి మంచి టేస్టీగా ఉంటుందండి. చాలా యమ్మీగా అనిపిస్తుంది కదండి చూడడానికి. మీకు ఒక పీస్ చూపిస్తున్నాను చూడండి. ఈ చికెన్కి మసాలా అనేది ఎంత బాగా పట్టిందో. ఈ విధంగా మసాలా అనేది దీనికి బాగా పట్టాలండి.
ఇప్పుడు చికెన్లో ఇంకా కొంచెం గ్రేవీగా ఉంది కదండి. ఈ గ్రేవీ అంతా అనేది ఈ చికెన్కి పట్టేంత వరకు మనము లో ఫ్లేమ్ మీద దీన్ని మాడకుండా మీరు మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, మనం అలా మిక్స్ చేసుకుంటే ఈ విధంగా అవుతుంది. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర పుదీనా అనేది చికెన్కి ఇంకా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. ఇప్పుడు మరొకసారి మీరు మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో యమ్మీ అయినా టేస్టీ అయినా ఫ్రై పీస్ చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ ఫ్రై పీస్ చికెన్ ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో కామెంట్ చేయండి. మీరు ఇంతవరకు నా వీడియోస్ చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చెక్ చేసి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.